గోవిందుని ఆశీస్సులతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ వారి దయా కరుణతో వారు సేవ చేసుకునే భాగ్యాన్ని మనందరికి ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞతగా ఆ దేవుని ప్రాంగణంలో కల్మషం లేని మనస్సుతో దేవుని ఎడల మనందరం కూడా చిత్తశుద్ధితో దేవుని మీద ఎడల భక్తితో దేవుని కైంకర్యులుగా దేవుని యొక్క కింకరులుగా ఆయన బిడ్డలుగా మానవ జన్మ అందించినందుకు ఏది సనాతన ధర్మంలో మానవ జన్మ చాలా గొప్పది. చాలా జన్మలు ఉన్నాయి. జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ కూడా జన్మిస్తున్నాయి, అన్నీ నశిస్తున్నాయి. అందులో మానవ జన్మ అన్నిటికంటే చాలా గొప్పది. అటువంటి జన్మను మనకు అందించినందుకు కృతజ్ఞతగా దేవుని దగ్గర కూర్చొని మోకరిల్లి దేవుడిని నమస్కరించేందుకు కృతజ్ఞత చెప్పేందుకు మనం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు దేవుళ్ళు అయితే ఈరోజు ఆకారం ఇచ్చి తెలివిచ్చి సంపదనిచ్చి ఇంత స్థాయిని ఇచ్చినటువంటి దేవునికి కృతజ్ఞతగా నీ వల్ల మేము బాగున్నామా అని చెప్పుకునేందుకు మనందరం దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. కానీ కాలక్రమేణా అన్నీ మారిపోతున్నాయి. అందులో భాగంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన ప్రాంతంలో కొలువయ్యి మన ప్రాంత ప్రజలందరూ కూడా దీవెనలు అందిస్తూ ఉండటం నిజంగా మన ప్రాంత వాసులు మనందరం చేసుకున్న అదృష్టం. ముఖ్యంగా ఈ సందర్భంగా కొండబెట్టుకుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి పాత పెట్టుకుంటకు సంబంధించిన ఎంతో మంది మహానుభావుల త్యాగఫలం, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరి పెద్దల ఆశీర్వాదంతో ఈ రోజున మనకి ఈ దేవుణ్ణి మనకు అందించారు. ఈ సందర్భంగా ఆ రెండు గ్రామాల ప్రజలకి, ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి నమస్కరిస్తూ అటువంటి కార్యక్రమంలో ఈ రోజున పాలు పంచుకునే అదృష్టం నాకు నా తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినందుకు ఆ తల్లిదండ్రులకు రుణం తెచ్చుకుంటూ ఆ ప్రసన్నుని సేవలో నేను కూడా కొంత సేవ చేయాలనే అటు ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమంలో నేను అధికారులతో పాటు నేను కూడా ఇక్కడ మీ ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఈ దేవస్థానం 24 ఎకరాల స్థలంలో కొండ మీద, అంటే జనరల్గా ఒకసారి ఇక్కడ అందరూ కూడా భక్తులే, అందులో ఉభయదాతలు కూడా ఇక్కడికి వచ్చున్నారు. ఒక 10 నిమిషాలు నేను నా మనసులో ఉండే విషయాన్ని కూడా మీ అందరికీ దృష్టికి తేవాలనేది ఒక ఆలోచన. శూన్యంలో ఉన్న దేవుడు కానీ మనకు కనిపించినటువంటి 5 ఇంద్రియాలు మనం బతికిస్తున్నాయి. గాలి, నీరు, అగ్ని, ఆకాశం, భూమి. ఈ పంచభూతాల సాక్షిగా మనం జీవిస్తున్నాం. వీటిలో ఏ ఒక్కటి తగ్గినా మనం బతకం, ఏ ఒక్కటి పెరిగినా మనం బతకం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ చంద్రుడి చుట్టూ తిరుగుతూ భ్రమిస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం. ఆ భూమి కంపిస్తే మనం బతకం. అదేవిధంగా గాలి వీస్తుంది కాబట్టి మనం బతుకుతున్నాం. ఈ గాలి ఆగిపోయినా, ఈ గాలి ప్రళయంలాగా మారి గాలి విపరీతంగా వీసినా మనం బతకం. నీరు లేకపోతే బతకం, ఆ నీరు ఎక్కువై వరదలు వస్తే మనం బతకం. ఆకాశం ప్రజ్వలితే మనం బతకం, ఆకాశం ప్రశాంతంగా ఉంటే మనం బతుకుతాం. ఇవన్నీ కలగలిపితే ఆ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మనం చేసేటువంటి సేవ దేవుని సేవ తప్ప మానవ సేవ కాదు. కాబట్టి మనందరం నేర్చుకోవాల్సింది ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి దేవుడికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు,
ఉభయకర్తలు కావచ్చు, అందరూ దేవుణ్ణి వెనకేసి దేవుడు చాటు వీళ్ళు కీర్తిని పొందుతున్నారు. దేవుడిని వెనకేస్తున్నారు, అదే ఇంకొక మైక్ కీర్తి పొందుతున్నారు. మీరందరికీ ఒకటి చెప్తున్నా, ఉదయాన్నే సబ్బు పెట్టి స్నానం చేస్తున్నాం, బొట్టు పెట్టుకుంటున్నాం, కొత్త బట్టలు వేసుకుంటున్నాం, ఇస్త్రీ బట్టలు వేసుకుంటున్నాం, పెర్ఫ్యూమ్ కడుతున్నాం, మెల్లో దండ వేసుకుంటున్నాం, అన్ని వేసుకొని బయటకు వస్తున్నాం. వేసుకున్న బట్టలు చేసిన స్నానం రేపు ఉదయం వరకు లేదా సాయంత్రం వరకు మనం ఒంటి మీద ఉంటున్నాం. కానీ ఈరోజు దేవుడిని కూడా అభిషేకం చేస్తున్నారు, అలంకరిస్తున్నారు. అక్కడ మనకి నైవేద్యంగా దేవుడిని దర్శనానికి ఆయన అక్కడ పెట్టారు. కానీ ఈరోజు మనం గర్భగుడిలోకి పోతే పూజారి దగ్గర పోయినప్పటి నుంచి మన మనస్సు ఇంకా పూజలో నా పేరు చదవలేదు, నా కుటుంబ పేర్లు చదవలేదు, ఆ దేవుడి మెడలో ఉండే దండ తెచ్చి నా మెడలో వేయలేదని ఎదురు చూస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, రోడ్డు మీద మనకి బట్టలు ఇప్పటిస్తే మనకెంత అవమానమో, దేవుడికి అలంకరించిన దండ కూడా వేయించుకుంటే అది పాపం తప్ప పుణ్యం కాదనే విషయాన్ని దయించి మనం అర్థం చేసుకుని భక్తులైన మమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఆ దేవుడు మన చల్లగా చూస్తే నేను ఎమ్మెల్యే కాగలిగా, ఆ దేవుడు మనం ఒక్క సభ చూస్తే ఎక్కడో ఉంటాం. ఆయన బాగుండాలని మనం కోరుకోవాలి తప్ప ఆయన చాటును మనం గొప్ప అనిపించుకోవాలనుకుంటే, అందుకనే దేవుడిని నిరంతరం దేవుడు చుట్టూ తిరిగిన వాళ్ళందరూ ప్రయోజకులు కాదా, దేవుడు తిరిగిన వాళ్ళందరూ చెడిపోవాలా. ఎందుకంటే భక్తి హృదయంలో ఉండాలి, మనసు నిండా నిలుపుకోవాలి. అప్పుడే మీకు ఆ దేవుడు ఎప్పుడు కూడా చూస్తాడు. చేసే పనులు తప్పుడు పనులు చేస్తూ దేవుడు చుట్టూ 100 సార్లు మోక వెళ్ళినా నీ వైపు దేవుడు చూస్తాడంటే చూడని విషయాన్ని కూడా మనం అందరం గుర్తించుకోవాలి. అందుకనే ఈరోజు నాకు అదృష్టం, ఈరోజు కావలిలో ఎమ్మెల్యేగా గెలిచా, ఇంకా కష్టపడి నియమించరా. కాబట్టి ఈవో ఆధ్వర్యంలో, ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఈ రోజు దేవుడు సేవ చేసే భాగ్యం ఎమ్మెల్యేగా నా ఆధ్వర్యంలో జరిగేదానికి ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చిన కైంకర్యంగా భావించి దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటామన్న ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో కూడా నా మనసులో ఉండే భావాలను మీకు చెప్పాలనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాయని తెలియజేస్తున్నా. ఈ రోజున ఈ 24 ఎకరాల స్థలం చూస్తే మనమేమో మన ఇల్లు కట్టుకున్నాం, మన ఇంటికి మంచి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం, వాస్తు ప్రకారం మన ఇల్లుని శుభ్రపరుచుకుంటున్నాం. సింహద్వారం ఎక్కడ ఉందో దానికి ఎదురుగా గేట్ పెట్టుకున్నాం, గేటుకి ఎదురుగా జనాలు గుడిలోకి ఇంటిలోకి వస్తున్నా, ఇంటి నుంచి బయటికి పోతున్నా, సింహద్వారం ఎదురుగానే మనం నడుస్తున్నాం. కానీ ఈ పెట్టుకుంటలో తన బ్రిటిషర్ల కాలంలో వాళ్ళు చేసినటువంటి విధానాల వల్ల ఉత్తర వైపు నడిచి ఉత్తర వైపు దిగి వెళ్ళిపోతున్నాం. దేవుడు తూర్పు వైపు చేస్తున్నాడు. దేవుడి గుడికి ఎదురెళ్ళి మనం మొక్కాల్సిన మనమేమో ఉత్తరం దిక్కి ఆయనకి వీపు చూపించుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ గుడిని ఇంకా పెరగాలంటే దీని వాస్తు ప్రకారం తిప్పాలనే ఉద్దేశంతోనే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ రాష్ట్ర మంత్రి రామనారాయణ అదృష్టం కొట్టి మన జిల్లా వాసి అయినది వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని త్వరగా స్పందించే వ్యక్తి కావడం వల్ల మా కావలిలో ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం అనుమతులు ఏముంటే ఈరోజు 1,65,00,000 రూపాయలతో ఈరోజు కావలిలో మొట్టమొదటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం. ఎందుకంటే కుక్క గుడిలో దర్శిస్తే దాన్ని సుదర్శన యాగం చేయాలి, లేదంటే దానికి పెద్ద పూజలు చేయాలంటున్నారు. కానీ ఈరోజు ఈ ప్రాంతం అంతా కుక్కలతో, పందులతో, గాడిదలతో, పశువులతో అన్ని రకాలైనటువంటి చేయకూడని పాపాలన్నీ చేస్తూ ఇది పవిత్ర స్థలమైనప్పుడు కూడా ఈరోజు వాస్తు ప్రకారం కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. 1,75,00,000 రూపాయలు, 65,00,000 రూపాయలు మంజూరైంది. పోయిన నెలలోనే నిన్నటి రోజునే అది కూడా టెండర్లు కూడా ఓపెన్ అయ్యి వేరే కాంట్రాక్టర్ కూడా వచ్చింది. బ్రహ్మం ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత దీనికంటే ముందే శృంగేరి పీఠాధిపతిని తీసుకొచ్చి ఆ శంకులన్నింటి కూడా ఇక్కడ మీ అందరి సమక్షంలో పూజలు చేయించాం. వాటిని రేపు ఈ ఉత్సవాలు అయిపోయిన వెంటనే మొట్టమొదట కాంపౌండ్ వాళ్ళని కట్టి మళ్ళా బ్రహ్మోత్సవం నాటికి ఆ దేవుడికి మనం నైవేద్యంగా ఇచ్చుకునే విధంగా అడుగులు వేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుపతి దేవస్థానం వారు దక్షిణ పక్క గాలి గోపురానికి 2,60,00,000 రూపాయలు నిధులు ఇస్తే వాటిని కూడా టెండర్ పిలవడం జరిగింది. ఈ రోజు వేరే కాంట్రాక్టర్ కూడా రావడం జరిగింది. అతి తండ్రిలో దక్షిణ పక్క కూడా గాలి గోపురం కూడా నిర్మాణం జరగబోతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా కొంత ముందుకు పోతే బొత్స కృష్ణ కుమార్ గారు అమెరికన్, వాళ్ళ భార్య సంజయ్ గారు, వాళ్ళు ఇప్పటికే మనం పెట్టుకున్న దేవస్థానానికి 80 లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రం కడితే
వాళ్ళని మళ్ళీ అడ్డించిన మీదుగా 3 గాలిగోపురాలు ఉంటున్నాయి. 4వ గాలిగోపురం కూడా 4 పక్కల 4 దిక్కులు రక్షణ కవచం లాగా ప్రసన్న వెంకటేశ్వరుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాంట్లో మీరు కైంకర్యంలో మీరు పాలు పంచుకోండి అన్నప్పుడు ఆయన ఈరోజు 2 కోట్ల రూపాయలు ఇచ్చి పరమపక్క గాలిగోపురం కూడా రేపు బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత కట్టబోతున్నటువంటి విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఈ తూర్పు పక్కన ఈరోజు రాజద్వారం, ఇది రాజద్వారం, ఇవన్నీ గాలిగోపురాలు. ఇది ఒక్కటే రాజు అంటే దేవుడు రేపు దించాల్సిన ప్రాంతం ఇది, నడపాల్సిన ప్రాంతం ఇది, దేవుడికి ఎదురుగా రావాల్సిన ప్రాంతం ఇది. ఆద్యంతం దేవుడికి ఎదురుగా నడిచొచ్చినప్పుడు దేవుడు యొక్క కళ్ళు మన మీద పెట్టినప్పుడు ఆయన ప్రసన్నుడై మనల్ని ఆశీర్వదించాల్సినటువంటి ఎదురు నడవాల్సిన మనం పక్కకు పోతున్నాం. కాబట్టి రేపటి రోజున ఆ దాత పూర్తి చేస్తే దాని ముందు కూడా 4 కాళ్ళ మండపాన్ని కట్టాలి. అక్కడి నుంచి కోనేరు వరకు కూడా మెట్లు ఏర్పాటు చేసి కోనేరులో నీళ్లతో దేవుడి ప్రసాదాలు తయారు చేయాల్సిన సాంప్రదాయం ఉంది. దేవుణ్ణి కడగాల్సినటువంటి వాటి పుష్కరుల స్నానాలతో నీళ్లతో కడగాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని శాస్త్రంగా జరగాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా గతంలో ఎందుకో జరిగిందని నాకు తెలియదు. కానీ ఈ రోజున ఎంటుకలు తీసే కార్యక్రమాన్ని నైరుతిలో పెట్టారు. ఏమన్నా తల ఎంటుకలు తీసుకోవాలంటే దేవుడి కుటుంబంలో ఉండా పోయి ఆ ఎంటుకలు తీసుకుని మన అశుభ్రమైనటువంటి ఎంటుకలతో రాచుకుంటూ దేవుడి కుటుంబం నుంచి బయటికి పోయేటువంటి ఒక దుర్భరమైన పరిస్థితిని నైరుతిలో తీసుకొచ్చాడు. ఇది దేవుడు మనం హర్షిస్తాడా? మనం దేవుడు చేసే మొక్కలు పోయినా పర్లా, కానీ దేవుడికి అన్యాయం చేయడం తప్పు. కాబట్టి దాన్ని కూడా కిందకి మార్చే కార్యక్రమం, పైన టాయిలెట్స్ కట్టారు, దానికి కూడా మార్చే కార్యక్రమం. దేవుడు ఒక్కడే ఇక్కడ ప్రసన్నంగా ఉండాలి, దేవుడు ఒక్కడే ఇక్కడ ఉండాలి. మన ఇంట్లో నా ఇంట్లో నా తత్వం నడవాలి. మీరు అతిథులుగా వస్తే నేను ఉన్న చెప్పు ఉంటారు, పొమ్మన్న చెప్పు మీరు వెళ్ళిపోతారు. అదేవిధంగా దేవుడి ఇంటికి మీరు వస్తే మనం వస్తే దేవుడు ఇక్కడ మనకి ఎంత అవకాశం కల్పిస్తే అంత తీసుకోవాలి. కానీ ఈ రోజు దేవుడు చదువు రూములు పెట్టుకొని ఇక్కడ కొనుక్కొని నిద్రపోతున్నారు, చేయకుండా పనులు చేస్తున్నారు, మాట్లాడుతుంటే వీటన్నిటినీ గోడలు తీసేసి అద్దాల మేడల మధ్య మొత్తం ఉచ్చ విగ్రహం అందరూ వచ్చిన భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా కూడా సంబంధం చేసే కార్యక్రమం కూడా ఈరోజు శ్రీకారం చుట్టామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మన మంత్రి రామనారాయణ రెడ్డి గారిని అడిగినప్పుడు ఆయన ఈ రోజున 2 కోట్ల రూపాయల సీజన్ ఫండ్స్ తోటి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, ఈ గుడికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వంలో 2 కోట్ల రూపాయలు అడిగాం. కారణం ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేదా ఒక మంత్రి, ఒక జడ్జి ఈ గుడి దర్శనంకి వస్తే కనీసం 1 గంట సేవ తీర్చి ఒక రోజు నిద్ర చేయాలంటే సరైన గెస్ట్ హౌస్ లేవు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇక్కడ నివసిస్తే వాళ్ళని అనుసరించి ఎంతో మంది భక్తులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ 4 విఐపి గెస్ట్ హౌస్లు కూడా ఆ 2 కోట్లతో కట్టడానికి ముఖ్యమంత్రిని మంత్రి రామరామరాజు అడిగినప్పుడు రేపు బ్రహ్మోత్సవాలు ఉండేది మళ్ళీ ఆ 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. దాని మీద తొందరలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ రాబోతున్నాయి. అవి వస్తే రేపు బ్రహ్మోత్సవాలకు ఆయన చేతుల మీద శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అనాదిగా ఎమ్మెల్యే వాల్ పోస్టర్లో పేర్లు వేయించుకొని దేవుడి దగ్గర మనవరం ఉంది, ఆయనకి తెలుసు పలానా కావ్య కృష్ణాడు ఏం చేస్తున్నాడు, ఆయన కన్నూరు రోజు మనం బతకం. దాంట్లో పాంప్లెట్లు పెద్ద పేరు ఆయన. అందుకనే మనం వీవాకి చెప్పాను నా పేర్లు ఏమేమి అని చెప్పి. రేపటి రోజు నేను తీసుకురావడంలా ఈ ఎండోమెంట్ మినిస్టర్ రామనారాయణ గారిని మంత్రం అదే ముత్యాల తలంబరంతో ఉభయకర్తలతో పాటు ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. అన్ని అనుకూలిస్తే ఆయన చేతుల మీదుగా తీసుకొచ్చి నేను ఒక దేవుడికి భక్తుడే కానీ దేవుడి చేతులు ఊరేగిన వ్యక్తిగా ఉండకూడదనే ఉద్దేశంతోనే పెద్దలు తీసుకురాబోతున్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. ఆయన మన చల్లంగా చూసినంత కాలం మనం అందరం బాగుంటాం. మీకు ఆఖరిగా ఒక్క మాట చెప్తున్నా, ఈ ప్రసన్న వెంకటేశ్వర మీరు ఒక్కసారి చాలా నేనైతే ఎక్కడ తీర్థయాత్ర పోను, కానీ నాకు దైవ భక్తి ఎప్పుడు ఉంది. దేవుడు ఎప్పుడు నా హృదయంలో ఉంటాడు, దేవుడు ఎప్పుడు నా అనుకుంటాడు. ఎంత కష్టమైనా ఎంత మంది వచ్చినా నాకు ఇక్కడ దాకా రావాల్సింది నాకు ఎప్పుడు దెబ్బ తగిలిండు. ఎందుకంటే దేవుడి మీద నేను అంత సిద్ధశుద్ధంగా ఉన్నా. మీరు అందరూ తీర్థయాత్రలు పోయింటారు. ఒక్కసారి ఆలోచించండి, ఏ గుడి అభివృద్ధి చెందినా దాని పక్కన నీళ్లు ఉంటుంది, నది ఉంటుంది. 2 ఇంద్రియాలు పనిచేస్తే అది అమోఘమైన టెంపుల్. ఎనీ టెంపుల్ ఈ దేశంలో ఉండే ఏ టెంపుల్ అని తీసుకుంటే ఆ టెంపుల్ పక్కన ప్రవాహమైన నీళ్లు ఉన్నప్పుడే ఆ గుడి విపరీతంగా, అది శ్రీశైలమా లేదా కాళహస్తి లేదా ఇంద్రకీలాద్రి లేదంటే ఆ సత్యనారాయణ స్వామి లేదంటే మన జనవరి కామాక్షి అమ్మ లేదంటే మధుర మీనాక్ష లేదా గయాలో ఉన్నటువంటి ఈశ్వరుడా లేదంటే కాశీలో ఉన్న ఈశ్వరుడా, ఈ దేశంలో ఏ దేవుడైనా కీర్తించబడ్డాడంటే పక్కన నది ఉండాలి. అంతకంటే తప్పది పుత్రుడి కంటే బావి మేలు,
బావి కంటే చెరువు మేలు, చెరువు కంటే సముద్రం మేలు అన్నారు. కానీ వెంకటేశ్వర స్వామి చూపు ఆ సముద్రం మీద పడుతుంటే బ్రిటిష్ వాళ్ళు కర్కశంగా ఈ దేశానికి అడుగు పెడుతుంటే బ్రిటిష్ వాళ్ళని యుద్ధం చేసిన మనుషులైతే ఈ ప్రసంగ వెంకటేశ్వర స్వామి కూడా ఈ స్వామికి ఎదురుగా సముద్రం మీద వచ్చినప్పుడు షిప్పులు తలబడిపోవడము, సముద్రంలో మునిగిపోతుండే. ఇంకొకటి శిఖరాకోట దగ్గర ఓలపాలెంలో నరసింహస్వామి టెంపుల్. ఈ రెండు టెంపుల్స్ సముద్రానికి దగ్గరగా డౌన్ వైపు చూస్తుంటే ఈ రెండు దగ్గర ఎక్కడైనా సరే బ్రిటిష్ వాళ్ళ యొక్క షిప్పులు కానీ వాళ్ళ ఓడలు కానీ వచ్చి దగ్గర సముద్రంలో మునిగిపోతుంటే బ్రిటిష్ వాళ్ళు ఓలపాలెంలో దేవుడికి అడ్డంగా, ఆయన గర్భకుడికి అడ్డంగా మనుషులు పానీయకుండా పక్క నుంచి పోయేటట్టు దేవుడి చూపులు సముద్రం మీద పడకుండా అడ్డం కట్టారు. ఇక్కడ దేవుడి చూపులు సముద్రం మీద పడకుండా డైవర్ట్ చేశారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రాజమార్గంలో ప్రజలిపోయేటట్టు చేస్తే నిజంగా ఈ ఊరికి కలిసి వస్తుంది, ఉపయోగకర్తలు కలిసి వస్తుంది. ఇప్పటి వరకు అందరూ చేసిన సేవకి ఒక మంచి జరుగుతుంది. ఈ దేవుడి చదువులు మనందరం కూడా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మేము అందరం కూడా కలిసి దేవుడి యొక్క కైంకర్యంగా, దేవుడి యొక్క కింకర్యంగా మనందరం కూడా దేవుడికి సేవ చేసే దాంట్లో దయించి మాతో కలిసి రండి అని చెప్పి సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటున్నాం. అందుకే దేవుడు చాలా పవిత్రుడు. మన ఇంటికి మనం ముహూర్తం పెట్టుకుంటాం, మన బిడ్డ పెళ్లికి మనం ముహూర్తం పెట్టుకుంటాం, ఆఖరి మన తండ్రి చనిపోతే కద్దెలకు కూడా ముహూర్తం పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ గుడిలో ఎందుకు వచ్చింది సాంప్రదాయాలు నాకు తెలియటం లేదు. కానీ దేవుడిని ఎత్తే టైం పోలవాడు పర్మిషన్ ఇచ్చే ఎత్తే టైం అయింది. పోలవాడు పర్మిషన్ ఇచ్చే ఎత్తే టైం అయింది. ఇది నిజంగా మనం ఉపయోగకర్తలు కలిసి వచ్చాడు అదృష్టం అని నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. దేవుడిని ఒక టైం అనుకోవాలి, ఆ టయానికి అందరూ కలిసి ఎత్తాలి. దేవుడు ముఖ్యం కానీ అలంకరించి అలంకారం చేసే వ్యక్తి ముఖ్యం కాదు. కాబట్టి దేవుడు దయించి మీరు అందరూ ఉపయోగకర్తలు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, పవిత్రమైన దేవాలయంలో పవిత్రంగా మనం ఉత్సవాలు జరుపుదాం. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్రుడైతే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఆ దేవుని కాళ్ళ దగ్గరకు వచ్చి దర్శనం చేసుకోబోతున్నారు. ఆ అంశంలో పుట్టినటువంటి ఈ వెంకటేశ్వర స్వామి కూడా రాబోయే కాలంలో తిరుమల లాగా అభివృద్ధి చెందే దశగా రాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ వేద పాఠశాల కూడా తొందరలో తీసుకురాబోతున్నాం. కింద 5 కళ్యాణ మండపాలు కడుతున్నారు. దురదృష్టం, దేవుని ప్రాణాలను పెళ్లి చేయాలని ఇక్కడ పెళ్లిళ్ళు పెడితే అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్, పెళ్లి కూతురు చెల్లెలు ఇంట్లో వారి చేరులో కూడా పెళ్లి పేరుతో దేవుడి ప్రాంగణంలోకి వస్తుంటే ఈ రోజు ఈ దేవుడిని పవిత్రంగా చూడాల్సిన మనం అపవిత్రంగా ఈ రోజు ఈ ప్రాంతాన్ని జరుగుతుంది. కాబట్టి రేపు రోజున ఈ ఉత్సవాలు అయిపోయిన తర్వాత తొందరలోనే పేదవాళ్ళు ఎక్కడైనా సరే పెళ్లి కింద చేసుకోవాల్సింది, ఎవరైనా సరే కింద పెళ్లి చేసుకుని దేవుడి దర్శనానికి పైకి వస్తే అందరికీ ఆరోగ్యం, మనందరికీ కూడా మంచిది. దేవుడు మనమేమో అన్ని శుద్ధి చేసుకుంటున్నాం, మన ఇంటికి శంకుస్థాపన మంచి ముహూర్తం పెట్టుకుంటున్నాం, మన బిడ్డ పూర్తి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టుకుంటున్నాం, ఆఖరి ముహూర్తాలు కూడా మంచి ముహూర్తం పెట్టుకుంటూ దేవుడు అయితే ప్రోగ్రామ్ ముందు ఈ రోజు నాకు ఉభయం అంటాడు, తెల్లారితే రేపు వాడు ఉభయం మన ఉభయానికి దేవుడిని ఎత్తుతున్నారు. మనకి ఎంత కలిసి వస్తుంది? అసలు ఎందుకు ఆలోచించడం లేదు ఉపయోగకర్తలు? ఇవన్నీ మీరు ఆలోచించండి. మళ్ళీ మీతో పర్సనల్ గా కూడా మాట్లాడతా. మీరు మేము కలిసి ఉపయోగకర్తలు గౌరవించాల్సిందే, గ్రామస్తులను మర్యాద ఇవ్వాల్సిందే. ఆ గ్రామస్తుల యొక్క కష్టాల చేత మీద ఈ గుడి ఏర్పడింది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ గ్రామంలో ఈ ఉన్నంత కాలం ఈ గ్రామ ప్రజలకి గౌరవం తగ్గుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. చేసుకుంటే 5,110 దేవుడికి వరకట్నంగా ఇవ్వాలనుకున్నప్పుడు నేను అంటే చెప్పా, అన్ని ఊర్ల దగ్గర 5,110 తీసుకొని ఈ గ్రామం కొండ పెట్టుకుండా పాత పెట్టుకుండా వాసులకు ఆ ఊరికి ఇచ్చే గౌరవంగా 1,110 తీసుకొని దేవుడి కాలంలో ఇస్తూ వాళ్ళకి పెళ్లికి ఇక్కడి నుంచి ఈ 2 గ్రామాలకు సంబంధించిన పెళ్లిళ్ళు ఎప్పుడు జరిగినా కూడా ఏ శుభకార్యానికి వచ్చినా కూడా ఇచ్చేటువంటి కైంకర్యం తక్కువ ఉండాలి. పక్క ఊరు కంటే ఈ ఊరికి ఆ మర్యాద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను చెప్పడం జరిగింది. అదే విధంగా మనం ఇంకొక మాట కూడా మీకు చెప్తున్నా, ఎవరైనా ఉపయోగకర్తలు వాళ్ళ బిడ్డ పెళ్లిళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటే వాళ్ళది కూడా దగ్గర కూడా ఈ 1,110 దేవుడికి కానుకలు ఇచ్చే కార్యక్రమం కూడా ఇక్కడ నుంచి నాంది పలకడాలని చెప్పే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ ఊరు గ్రామస్తుల కష్టార్జితం ఉపయోగకర్తల నైపుణ్యంతో ఈ రోజు ఇప్పటి వరకు ఈ దేవుడు ఇంత కూడా ఎదగడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కలుపుకొని దిశలో తప్పకుండా కూడా జరుగుతుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకపోతే మనకు అందరూ డిపార్ట్మెంట్లు ఉన్నారు. గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు. అందరూ కూడా ఇప్పుడు ఉండేటువంటి డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కూడా డైనమిక్ లీడర్స్, అందరూ కూడా కష్టపడి పనిచేసేవాళ్ళు, అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మీ గ్రామస్తులు కానీ ఉపయోగకర్తలు కానీ ఎన్నోమెంట్ అధికారులు అందరూ కూడా మాటిస్తున్నా,
బెట్టగుంట నుంచి వచ్చేటువంటి భూగోళం నుంచి వచ్చేటువంటి పంచాయతీ రోడ్డు 28వ తేదీ కల్లా పూర్తి చేసే బాధ్యత నాదని చెప్పి తెలియజేస్తున్నా. ఒకవేళ నా డిపార్ట్మెంట్ నా మీద ప్రేమతో లేకపోతే నేనే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టానా ఆ రోడ్డును పూర్తి చేపిస్తా. ఒకటి డిపార్ట్మెంట్ చేస్తే చేసినట్టు, చేయకపోతే నేను చేయిస్తాను కూడా మీకు మాటిస్తున్నా. రెండోది, కావాలి నుంచి వారు అందరూ కూడా గౌరవం మీద పాత పెట్టుకుంటూ వచ్చి దేవుడిని దర్శించుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజును కూడా మరమ్మతులు చేయించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తే నేనే పర్యవేక్షిస్తాను. దేవుని యొక్క భక్తుడిగా, అజ్ఞాత వ్యక్తిగా తప్పకుండా నేనే ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ప్రతి రోడ్డుని మీకు ఎటువంటి అసౌకర్యం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా కొండపెట్టుకుంట నుంచి ఇంకా పాత పెట్టుకుంట నుంచి ఇక్కడే వరకు రథం పోయేటప్పుడు చాలా సార్లు అభ్యంతరాలు జరిగినాయి. ఒకసారి పరిశీలిద్దాం. ఆరోగ్య అధికారులు ముందుగానే పెడతాను, దానికి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా పెడతాం. అన్ని కూడా ఏ ఒక్కటి లోపం చేయకుండా కూడా చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గ్రామస్తులు అన్నారు, మెయిన్ ట్రంక్ రోడ్డు కానీ మెయిన్ రోడ్డు కానీ దేదీప్యమానంగా లైట్లు వెలుగుతున్న ప్రజలు వస్తుంటే అక్కడి నుంచి ఆ దేవుని మీద భక్తితో వాళ్ళు వచ్చారంటే ఆ వచ్చేటట్టు మనసు ఆనందంగా ఆహ్లాదంగా ఉండాలంటే లైటింగ్ వేయాలన్నా తప్పకుండా దానికి వేసేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఈ సందర్భంలో ఇంకొక మాట మీ అందరికీ బాధ అనిపించినా ఇంకొక మాట చెప్పాలి. ఇంతమంది ఇన్ని కోరికలు అడుగుతున్నారు, కానీ ఉత్సవాలు ఎలా చేయాలి, డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, ఎవరు ఖర్చు పెట్టాలి, అదొక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి చెప్పి విజ్ఞతతో మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. కోరికలు అందరికీ ఉన్నాయి, కానీ ఎవరు చేయాలి? ఈ దేవస్థానానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈ ఉత్సవాలకు మొత్తం వెచ్చించింది 20 లక్షల రూపాయలు మాత్రమే. నిన్న రోజున ఈ ఉత్సవాల సమయంలో అంగళ్ళు పెట్టుకోవడానికి కానీ, తవనీళ్ళు ఇచ్చుకోవడానికి కానీ, టెంకాయలు వచ్చేదానికి టెండర్లు పాడితే ఎంత పోయిందా? 40 లక్షలు వస్తే ఈ 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టే అధికారం ఆయనకి లేదు, ఎవరికి లేదు. అది బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సిందే. అది డిపాజిట్ జరిగిందని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అక్కడ డిపాజిట్ చేపట్టే ఈరోజు 4 కోట్ల రూపాయల దాకా బ్యాంకులో డిపాజిట్ అయింది. అన్నదానానికి దాదాపు 1 కోటి రూపాయల వరకు ఈ రోజు ఉందంటే గతంలో చైర్మన్ గా పనిచేసిన మాలేంద్ర కావచ్చు, లేదంటే రాధాకృష్ణ కాస్త ప్రజలకి ఉభయకర్తలకి కష్టం అనిపించినా వీళ్ళు కష్టంగా ఉండబట్టి కష్టంగా చేయబట్టే ఈరోజు అంత డబ్బు మిగిలిందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకని ఉభయకర్తలు కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేసేది, ఈ గుడికి మొదట ప్రారంభించాలంటే రంగులు వేయాలి. 7 రోజులు ఉదయాలు జరగాలంటే 7 రోజులకు సంబంధించి దేవుడికి రంగు వేస్తే ఆ రంగులకు సంబంధించిన ఖర్చు అందరూ పెట్టుకోవాలా కలేదా? పల్లెటూరులో ఇదే రకంగా రామమందిరాల ఉత్సవాలు చేసుకుంటే చేయడం లేదా? ఆలోచించండి. 7 రోజులు లైటింగ్ వేయాలి. ఈ రోజు 7 రోజులు మంగళం వాయించాలి. 3 మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు రోజువారీ వాయించేది. ఉత్సవాలప్పుడు ఇంకా ఎక్కువ మంగళాలు పెట్టి వాయించాల్సిన అవసరం ఉంది. దేవుడు ఊరు దాటి పక్క ఊరికి పోయినప్పుడు దేవుడితో పాటు మంగళ వాయిద్యాలు పోవాలి, సాగలు దివిటలు పట్టాలి, గొడుగులు పట్టాలి, లైటింగ్ వేసి వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. ఇవి వచ్చిన భక్తులందరికీ దేవుడి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్నాడు. ఉత్తర చేతులతో దేవుడు పంపకూడదు. మన ఇంటికి వస్తేనే టిఫిన్ కాఫీ ఫలహారాలు పెట్టి మనం పంపిస్తే మానవులుగా మనమే అంత పెట్టినప్పుడు దేవుడి ఇంటికి వచ్చి దేవుడిని దర్శనం చేసుకుని పోయేవాడికి ఎంత చేతిలో ఎంత పలహారం పెట్టాలి, ప్రసాదం పెట్టి పంపించాలి. ఈ ప్రసాదాలకి దాదాపు 2 లక్షల మంది 3 లక్షల మంది ప్రజలు ఇక్కడికి వస్తే వాళ్ళందరికీ ప్రసాదాలు వచ్చిన కాదనకుండా ప్రసాదం పెట్టి పంపించాలంటే దానికి ఖర్చులు పెట్టాలి. లైటింగ్ వేసి ఇంత లైటింగ్ వేసి ఎన్ని ప్రోగ్రామ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఈ గుడిని మొత్తంగా సుందరంగా రోజు పూలు ఒకరోజు అయితే లైటింగ్ అయితే 7 రోజులు ఉంటుంది. పూలు అయితే 7 రోజులు కాదు, వాడిపోయిన పూలతో దేవుడిని పూజించకూడదు కాబట్టి 7 రోజుల పాటు పూల అలంకరణ జరగాలంటే దానికి ఖర్చు ఎంత అవుతుంది? దేవుడిని 10 సార్లు ఊరేగించడానికి దేవుడిని దాదాపు 8 సార్లు ఊరేగిస్తున్నారు, 10 సార్లు ఊరేగిస్తున్నారు. రథంలో వచ్చి 10 సార్లు దేవుడిని కిందకు తీసుకొస్తున్నారు. ప్రతిసారి కొత్త బట్టలు కట్టాలి, కొత్త పూలు వేయాలి, కొత్త అన్ని చేసినప్పుడు ఆ ఖర్చులు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా దయించి ఉభయకర్తలు ఆలోచించమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఆర్థికంగా కష్టం అనిపిస్తే మీ ఉభయంతో పాటు ఇంకో 10 మందిని కలిపి దేవుడి కీర్తిని శిఖరానికి ఎత్తేటట్టు చూడాలి తప్ప మన స్వార్థం కోసం దేవుడిని పక్కన పెట్టినది మనం కలిసి రాదనే విషయాన్ని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మీ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒకప్పుడు ఈ కోనేరులో నాదే తెప్పోత్సవం అంటే ఈ వెంకటేశ్వర పవిత్రత గురించి మీకు చెప్తాను. నేను 2 సంవత్సరాలు చేశాను. నేను రాజకుమార్ చౌదరికి ఈ ఊళ్ళో గోపారెడ్డి మేము అందరం చేసేవాళ్ళం. మా ఇంట్లో మా మిసెస్ వారం చేయడంతో రాకూడదు, కానీ నా ఉభయం అని చెప్పి నా చిన్న కూతురు 4 సంవత్సరాల పిల్ల, ఆ పిల్లని తీసుకొని గుడికి వచ్చా. ఈ పిల్ల ముద్దుగా ఉన్నది మేము ఎప్పుడు ఎక్కకూడదు, దేవుణ్ణి ఊరేగించాల్సిన దగ్గర మనం ఊరేగిస్తే అది పాపం. అందుకని తెప్పలు కూడా ఎక్కం, మేము ఎప్పుడు కూడా ఎక్కం. మా పాపను కూర్చోబెట్టారు. కరెక్ట్గా ఆకాశం వచ్చి ఆ పిల్ల తొడలో కూర్చుకుంది.
అంతటి గొప్పడు ఈ దేవుడు, అంత పనిష్మెంట్ కూడా ఇస్తాడు ఈ దేవుడు. అందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనం దేవుడికి సేవ చేయాలి. సేవ చేద్దాం, మనకి ఎందుకు కలిసి రాదో మనం చూద్దాం. అంత ప్రసన్నుడు ఆయన. కానీ ఆయన్ని అవమానిస్తే మనల్ని ఇంకా అవమానిస్తాడు ఆయన. అందుకే నేను ఎందుకు పెట్టారు ఆ పేరు నాకు ఎందుకు, నేను ప్రసన్న వెంకటేశ్వర స్వామి. కాబట్టి మనందరం కలిసి ఈ గుడిని, మన గుడి ఈరోజు మన ఊరు దాటి, మన జిల్లా దాటి, మన రాష్ట్రం దాటి ఈరోజు దేశ నలుగురుల ప్రసన్న వెంకటేశ్వర స్వామి గురించి చెప్పుకునే స్థితికి ఈరోజు గుడి వెళ్ళినప్పుడు మనందరూ ఆనందించాలి. ఈరోజు మీ అందరూ సహాయ సహకారాలు ఇస్తే, దేవుడు కరుణిస్తే, తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనానికి పోయేవాడు ఇక్కడ కంకణం కట్టుకుంటే అక్కడ దర్శనం ఇచ్చేంత దూరంగా ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎదిగే అవకాశాలు ఉన్నాయి. మనం కష్టపడదాం, మనం సేవ చేద్దాం, ఈ దేవుడికి మనం సేవ చేద్దాం. దేనికో అనవసరమైన వాటికి లక్షలు ఖర్చు పెడుతున్నాం. ఈ దేవుడికి ఇచ్చే దాంట్లో అందరూ కలిసి ఉంటామని చెప్తున్నాం. అందుకే నేను పూల మాలలు వేసిన దేవస్థానం గుడి తరపున వేస్తున్నాం. ఒక్కొక్కరు గొప్ప అనిపించుకోవడానికి ఇంతలో మాలలు వేస్తే ఆ మాలలు కట్టేదానికి, ఆ పూలు కట్టే వాళ్ళకి టైం లేక ఈ రోజు నీ ఉద్యోగం అయితే 1 గంటకి 2 గంటలు మరుసటి ఉద్యోగానికి రైతులు ఏముంటాయి, అందరూ నిద్రపోయేటప్పుడు ఏముంటాయి, శివుడు శ్మశానాలు ఉంటాయి, అఘోరాలు ఉంటాయి, లేదు దెయ్యాలు ఉంటాయి. ఆ టైంలో దేవుడిని ఎత్తుతున్నారు. కలిసి రమ్మంటే ఎక్కడ కలిసి వస్తుంది? నాకేం చెప్పడానికి ఏం సిగ్గులు, నేను చెప్తాను. అందుకని దేవుడు నెట్టి పరిస్థితులు 9 గంటలకు ఎత్తాల్సిందే. ఊర్లో మన ఊరు కాదు, మనం అందరం ఉపయోగపడుతున్నాం. కానీ ఊర్లో తిరగాల్సిన దేవుడు ఆ ఊరు వాళ్ళు నిద్రపోయి లేచి సత్తిన బ్రష్ కూడా వేయకుండా దేవుడికి ప్రసాదాలు ఇస్తే వాళ్ళకి ఎట్లా కలిసి వస్తుంది? మనం చేసే ఇవన్నీ పాపాలు. ఒక్కసారి నిద్రపోయి లేస్తే మనం పనులు కనుక్కునేదాకా మనం కాఫీ తాగినాము. దేవుడి దర్శనానికి నిద్రపోయి వచ్చి వాళ్ళు కళ్ళను నిద్ర మొత్తం వచ్చి పాసి పనులతో దేవుడిని దర్శించుకునేటట్టు మనం చేస్తున్నాం. ఇది మనకా వాళ్ళకే పాపం. ఇవన్నీ మనం చేసే పాపాలు. అదేంటే మేము దేవుడిని పూజిస్తున్నాం, మాకు కలిసిరా ఎక్కడైతే వస్తుంది దేవుడు చాటడం మనంగా. అందుకని ఇంకొక మాట కూడా చెప్తున్నా, దేవుడి గుడి కట్టిన వాళ్ళంతా పక్కన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పిచ్చోళ్ళు, మెంటల్లో, తిక్కలలో పుట్టారు. ఎందుకంటే దేవుడిని వెనకేసి మన పేరు పెట్టుకున్నాం, అందరూ ప్రధానం ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని స్వస్తి పలికి ఒక శాస్త్రమైన తిరుమల దేవస్థాన శాస్త్రపరంగా మనం ఈ గుడిని ముందుకు తీసుకుపోతామని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అధికారులు, పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అందరూ కూడా మీకు సేవ చేస్తారు. ఎంపీడీఓ గారు ఇక్కడే ఉన్నారు, మీ పంచాయతీ సెక్రటరీ, మీ గ్రామాల్లో శానిటేషన్ సిబ్బంది ఎంతమంది ఉన్నారు, అందరినీ వేసి డిప్లాయ్ చేయండి ఇక్కడికి. అదేవిధంగా నేను కావలి మున్సిపాలిటీకి, ఇది మీ మండలంలో ప్రోగ్రామ్ అయినా కావలి మున్సిపాలిటీ వాళ్ళు ఆర్డీఓ గారు సూచనతో వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. మీకు 60-70 మంది ఇక్కడ శానిటేషన్ ఇబ్బందులు ఉంటారు. టాయిలెట్స్ కానీ యూరినల్స్ వెళ్ళిపోయేదాన్ని కూడా అన్ని కూడా కొత్తవి తెప్పిస్తాము, అన్ని కూడా మేము చేస్తాం. తప్పకుండా అన్ని కూడా నెరవేరుతాయి. కోనేరులో నీళ్లు లేకపోతే ఇరిగేషన్ అధికారుల చేత నీళ్లు పెట్టిస్తాం. ఫైర్ సిబ్బంది వచ్చి ఉంటారు. ఫైర్ వాళ్ళు మీరు మిషన్ కూడా కరెక్ట్ గా 4 రోజులు ఇక్కడే ఉంచేటట్టు చూడండి. ఇది దేవుడి సేవ. మీరేదో ఒక రోజుకి 12,500 రూపాయలు రెంట కడుతున్నారు, రెంట తీసుకుంటే ఇక్కడ తెచ్చి పెట్టుకోండి. మనందరం కూడా భక్తులకు సేవ చేయాలి, దేవుడికి సేవ చేయాలి. కాబట్టి మీరు కూడా ఒక ఫైర్ ఇంజిన్ ఇక్కడ రెడీ చేసి పెట్టుకోండి. పైన అంతా కూడా CO2 మిషన్ గన్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ముఖ్యంగా కూడా మీ కన్స్ట్రక్షన్ DEADతో కూడా మాట్లాడారు. అర్థవించడం కొద్ది ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇప్పటికే రైల్వే ట్రాక్ దాటించి 3 ఫేజ్లు కరెంట్ ఇచ్చాడు. మీ అందరికి జీవితాలు బాగుండాలంటే తప్పకుండా మీరు లైన్ 5వ తేదీ కల్లా ఈ 3 ఫేజ్ లైన్ ఇచ్చేటట్టు ఈ రోజు అమ్మగారి పాలనలో రాస్తున్నాడు ఆ కాంట్రాక్టర్. నేను చెప్తాను, ఒకసారి ఈ ఊరంతా కూడా స్తంభాలన్నీ 9 మీటర్లు పోల్ చేస్తున్నారు. కాబట్టి రేపు రథం తిరిగినా ఉత్సవం తిరిగినా ఇక్కడ లైన్స్ కూడా కట్ చేయకుండా పోతే ఒకటేసారి పని ఈ 5 రోజుల్లో ఈ ఊరంతా కూడా కరెంటు కూడా చేయండి. ఈ గ్రామంలో వస్తారు కూడా చాలా నాయకులందరినీ కూడా రాజాంగ పద్మనాభరెడ్డి గారిని అడుగుతున్నా, మీ గ్రామానికి ఎంతమంది భక్తులు వస్తున్నారో దయించి మీ ఇంట్లో ఎన్ని బళ్ళు ఉన్నాయో అన్ని బళ్ళకి బండి నెంబర్ వేసి నాకు లెటర్ ఇవ్వండి. మీకు 5వ తేదీ కల్లా మీ ఇళ్ళకి పాసులు ఇస్తాను. వాళ్ళు 24/7 మీకు తిరిగేదా. మీ చుట్టాలు వస్తున్నారు కూడా వాళ్ళ కార్లు దయించి మీరు కూడా కోఆపరేట్ చేయండి. గ్రామస్తులకు సంబంధించిన కార్లు, గ్రామస్తులకు సంబంధించిన బైకుల వరకు మీకు పాసులు ఇస్తారు. 24/7 మీరు తిరుగుతుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరు కూడా మీ జోలికి రారు. మీరు ఇందాక పాసులు అనుకున్నారు, ఇది DSP సంతకంతో ఉంటుంది ఆ పాసు. కాబట్టి అటువంటి భయాలు కూడా మీకేం లేదు. DSP గారి పాసులన్నీ కూడా DSP గారు ఇష్యూ చేస్తారు. VIP పాసులు కూడా DSP గారు చేయడం దానికి బాధ్యత తీసుకుంటారు DSP గారు. కాబట్టి DSP గారి సిగ్నేచర్ కానీ వాళ్ళ పోలీసు వాళ్ళకి ఆ సిగ్నేచర్ డూప్లికేట్ గా ఒరిజినల్ కూడా వాళ్ళకి అర్థమైపోద్ది. కాబట్టి అప్పుడు కూడా పట్టుకొని బండి సీజ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సిగ్నేచర్ చేసే బాధ్యత మా DSP గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. కాబట్టి మా ఊర్లో ఉన్నటువంటి పాసులు ఇంకొకరు కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా,
మీ గ్రామంలో ఈ 2 గ్రామాల మీద మొత్తం మీద కలిస్తే ఒక 4,000 మంది ఉంటారు. మీ 4,000 మందికి నేను వివిఐపి పాసులు ఇస్తా. ఒక్కసారి 7 రోజులు ఎనీ టైం ఒకసారి విఐపి దర్శనంలో వచ్చి దర్శనం చేసుకోకపోయేటట్టు మిగతా టైంలో వాళ్ళంటే అందరిలో భక్తుల్లాగా కీలారండి. ఈ ఊరిలో ఈ ఊరి గ్రామస్తుల వరకు ఒక్కసారి విఐపి దర్శనం వచ్చి దర్శనం చేసుకోకపోయేటట్టు కాదు. మీరు కూడా చూడాల్సింది, మీ ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నప్పుడు గెస్ట్ మన ఇంటికి వస్తే మనం మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు అందరూ కూడా నమ్ముకుని మీ ఊరికి వస్తున్నారంటే మీ ఊరి యొక్క గొప్పతనం అది, మీ ఊరి కీర్తి పతాకాన్ని, మీ ఊరి యొక్క గౌరవాన్ని ఇమ్మడించుకునేటట్టుగా వచ్చిన వాళ్ళని మీరు కూడా గౌరవించడం, వాళ్ళని కీలో పోయేటట్టు దగ్గరకు సహకరించడం. అక్కడ కూడా మాదే పత్రం మా గుడి అనేది కంటే కూడా మా గుడి అంటే ఆయన కూడా మీగా చూడాల్సింది. ఈ గుడి మనదే అనుకున్నప్పుడు మీరు కూడా సేవ చేయండి. తప్పకుండా మీకు అన్ని విధాలు కూడా లోకల్ గా కూడా ఉంటుంది. మేము ఇక్కడ 20 షాపులు కూడా తొందరలో కట్టబోతున్నాం. అవి కూడా ఊరి స్థానికులకి ఇవ్వబోతున్నాం. అన్ని రకాలుగా ఈ ఊరి ప్రజలకి ఎప్పుడు కూడా ఈ ప్రసన్న వెంకటేశ్వర ఆశీస్సులు మొదట మీకు దక్కాలి కాబట్టి మీకు ఎప్పుడు దక్కే విధంగా మేము ఒక శాసనాలు కూడా చేయబోతున్నాం. తొందరలో కూడా దీన్ని కూడా చేసి దీన్ని భవిష్యత్తులో ఎలా నిర్వహించాలో కూడా చేయబోతున్నాం కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారుల పరంగా అన్ని పనులు జరుగుతాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఊళ్ళో వాళ్ళందరూ పాసులు కూడా జరుగుతుంది. కాకపోతే ఎక్కడైనా వ్యవస్థ అయిన తర్వాత 2%, 3% ఎక్కడన్నా చిన్న సమస్యలు వచ్చినా సర్దుకొని ప్రోగ్రామ్ మన ఇంట్లో పెళ్లి ఎవరి నుంచి గలవ చేశారు, సర్దుతామా కొడతామా, కాబట్టి సర్ది సక్సెస్ చేసామనిపించుకునే దాంట్లో అందరూ కూడా కలిసి రమ్మని చెప్పి గ్రామస్తులందరూ కూడా ఉభయకర్తలందరూ కోరుకుంటూ, ఉభయకర్తలు మీరు మేము ఎవరైనా దేవునికి భక్తులమే, అందరూ కూడా కలిసి దేవుడికి నైవేద్యంగా సేవ చేస్తామని చెప్పి సందర్భంగా అందరూ కూడా కోరుకుంటాం. ఇవన్నీ ఏమైనా చాలా విషయాలు ఉన్నాయి. నేను డే టు డే దీని మీద రోజుకున్నా మన ఆర్డీఓ గారు చెప్పినట్టు డిపార్ట్మెంట్ సంబంధించిన ఫోన్లు పెట్టండి. మీరు రాసేటప్పుడు గ్రూపులో క్రియేట్ చేసి పేర్లు క్రియేట్ చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబరు, ఫైర్ డిపార్ట్మెంట్ ఫోన్ నెంబర్ అని గ్రూపులో యాడ్ చేయండి. అప్పుడు ఏమిటంటే మన ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఆయన పేర్లు మనకు నోటెడ్ రాదు కూడా ఐడెంటిఫై చేయడం కష్టం. ఫైర్ డిపార్ట్మెంట్ అనగానే ఆ గ్రూప్ లో ఆయన మెసేజ్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఒక గ్రూప్ యాడ్ చేయండి. ఉభయకర్తలతో కూడా గ్రూప్ యాడ్ చేయండి. ఉభయకర్తలందరితో కూడా టైం టు టైం రండి. నాకు తెలిసి ఇక్కడ దేవుడు ఊరేగింపుకి సంబంధించి పాత బట్టలే కడుతున్నారు, పాత వస్తువులే కడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎండోమెంట్ ఉభయకర్తల డబ్బులు ఇకపోతే దేని వాళ్ళు ఏం చేయాలి. కాబట్టి ఈ రోజు దాదాపు ప్రోగ్రామ్స్ కాకుండానే దాదాపు 52 లక్షల రూపాయలు ఈ రోజు ఖర్చు అవుతుంది. ఇంకా ఫైర్ వర్క్స్ ఉన్నాయి. దేవుడు అనాథలాగా ఊర్లో తీసుకుపోతున్నాడు. దేవుడు ముందు నృత్యాలు వేసేవాళ్ళు ఉండాలి, కళాకారులు గబ్బుల మధ్య దేవుడిని తీసుకుపోవాలి. ఇప్పటి వరకు అటువంటి సాంప్రదాయం లేకపోతే దేవుడు ఊర్లోకి తిరిగినంత కాలం 2 ప్రోగ్రాంలు ఉండేటట్టు, కోలనో ఏదో ప్రోగ్రాం పెట్టేటట్టు అవన్నీ కూడా నేను రాత్రి డిజైన్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా చేస్తున్నాం. మీరు కూడా సహకరించండి. అందరం కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాన్ని మన అందరం ప్రసన్నంగా తిలకిస్తూ ప్రసన్నంగా చేసి ప్రజలు మెప్పులు పొందుకుంటూ దేవుని ఆశీస్సులు మనందరం పుష్కలంగా ఉండేటట్టు చేద్దామని మా ఆర్డీఓ డైనమిక్ ఆఫీసరు కుర్రోడు ఫస్ట్ టైం వచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో మనం అందరం కూడా అధికారులు కలిసి పనిచేయాలని మనసారా కోరుకుంటే అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.